హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. మన విజయవాడలో ముఖ్యమైన దేవస్థానం ఈ కనకదుర్గ గుడి అండి. ఈ గుడి కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద దేవాలయం. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలిసిందని చెప్తారు. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తన పైన నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించాడట. అప్పుడు ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరుతానంది. ఇక్కడ అమ్మవారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆభరణాలు పూలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఆ అమ్మవారి మూర్తికి 8 చేతులుంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఇంద్రకీలాద్రి పేరు వెనుక చరిత్ర ఉందండి. ఏంటంటే కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడట. అప్పుడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచు రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసుర మర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. అలాగే ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు గనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది. ఇదండి ఈ ఆలయ చరిత్ర. అయితే మేము ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చి కృష్ణానదిలో స్నానం ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి. చాలా బాగా అయ్యింది దర్శనం. తర్వాత మేము మా పాపకు చెవులు కుట్టించాము. అమ్మవారి దేవస్థానంలో ఆ కొండపైనే ఉంటారండి చెవులు కూడా కుట్టేవాళ్ళు. మేము మా పాపకు చెవులు కుట్టించుదామనేసి ఈ గుడికి వచ్చాము విజయవాడకు. అలా మేము మా పాపకు చెవులు కుట్టించాము. మా పాప చూడండి ఎలా ఏడుస్తుందో. చెవులు కుట్టినప్పుడు నొప్పిగా ఉంటుంది కదా, సో అందుకోసమనే మా పాప ఫేస్ మొత్తం చేంజ్ చేసింది. ఇలా అయిందండి మా దర్శనము విజయవాడలో. నెక్స్ట్ మేము ఉండవల్లి కేవ్స్కు వెళ్ళాము. ఉండవల్లి గుహలు. ఈ గుహలు విజయవాడ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు ఇవి 7వ శతాబ్దానికి చెందినవి. ఇందులో 4వ మరియు 5వ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలు చూడవచ్చు. గుప్తుల చక్రవర్తులలో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి నరసింహ, విష్ణు, రామాయణ కథలకు చెందిన అనేక శిల్పాలు చూడవచ్చు. ఈ గుహలలో అనంత పద్మనాభ స్వామి, నరసింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డాయండి ఈ గుహలు. ఈ అనంత పద్మనాభ స్వామి 2వ అంతస్తు లోపల ఒకే నల్లరాయి ఫలకంపై విశాలమైన భంగిమలో విష్ణువు భారీ విగ్రహం ఉంటుందంటే ఎంత బాగుంటుందో అసలు. అంత భారీ విగ్రహం దగ్గర నుండి చూడడం ఇదే మొదటిసారి. చాలా బాగుంది. హనుమంతుని విగ్రహం చూడండి. ఇక్కడ రామాయణం కథలకు చెందిన అనేక శిల్పాలు కూడా చూడవచ్చు మనము. అలాగే గణపతి దేవుడిని కూడా చూడవచ్చు. అలా మొత్తం ఉండవల్లి గుహల చుట్టూ తిరిగేసి కొంత సమయం అనేది స్పెండ్ చేశాము. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో ఆ విగ్రహాల మీద ఎక్కి కూర్చొని. ఇక అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యామండి. దారిలో కృష్ణా రివర్ పైన ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగాము. అక్కడ కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాము. నెక్స్ట్ మేము అక్కడి నుంచి గుణదల చర్చ్కు వెళ్ళాము. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీమాత చర్చ్ ఒకటండి. ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లార్దు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం అనేది ఉంటుంది. ఇది గుహలో ఉంటుంది. ఇక్కడ కూడా మేరీమాత విగ్రహం కొండ గుహలలోనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో 9, 10, 11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు అనేవి జరుగుతాయి. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు అనేది హాజరవుతారు. ఈ కొండ వద్ద సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపైన శిలువను నిర్మించారు. అక్కడికి కూడా వెళ్ళాము. మెట్లు ఉంటాయి. అలా పైకి ఎక్కాము. ఆ ఖాళీ బాటలలో 14 స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలతో ఉంటాయండి. అవి అన్నీ చూసుకుంటూ కొండపైకి చేరాము. అక్కడ శిలువను చేరుకొని దర్శించుకొని తిరిగి క్రిందకు వచ్చేసాము. ఇలా ఒక్క రోజులో మేము విజయవాడలో ఇవన్నీ చూసామండి. చూసి తిరిగి హైదరాబాద్కు వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.